రండేసి సార్, ఒక కోఇన్సిడెంట్ చూసారా? దీపికి వచ్చినప్పుడే కరెక్ట్గా మీరు కూడా వచ్చారు. కానీ నీ వాయిస్ ఎప్పట్లా లేదే. ఎనీ బ్యాడ్ న్యూస్? మీ వాయిస్ కూడా ఎప్పట్లా లేదు. ఎనీ గుడ్ న్యూస్? యా, వెరీ వెరీ గుడ్ న్యూస్. కమ్ కమ్ దీపిక, యు నో సంథింగ్? ఆయన లేడీ సుధారాణి, దీపిక వాళ్ళ అమ్మగారు, మా లవ్ ఫైల్ మీద గ్రీన్ ఇంక్ తో సంతకం పెట్టారు. దీపిక చెప్పడానికే వచ్చిందో ఏమో. కంగ్రాట్స్ దీపిక, సాధించావు. చెయ్యమండి సార్. నో, నువ్వు చేయి కలిపినందువల్లే ఇదంతా సాధ్యమైంది. యునో, యు మై బెస్ట్ ఫ్రెండ్. నో 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 నో, ఐఎమ్ యువర్ బెస్ట్ మ్యాన్. పెళ్లి కొడుకు స్నేహితుడిని. వన్ మోర్ థింగ్, యా, మ్యారేజ్ అప్లికేషన్ ఫామ్. ఆడంబరంగా పెళ్ళకలేదు, సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేయడానికి మేడం ఒప్పుకున్నారు. అదృష్టం, దీపిక ఇక్కడే ఉంది, ముఖ్యంగా నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ ముందే మేమిద్దరం సంతకం చేయబోతున్నాం. ఇంకో 15 రోజుల్లో పెళ్ళి. కేడాలి సైలెంట్. ఏంటి చూస్తున్నావు? నీ లవ్ ఇంత త్వరగా సక్సెస్ అవుతుందని నువ్వు అనుకోలేదు కదా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మీ లవ్ కి నేనే కీ మ్యాన్, మీ మ్యారేజ్ కూడా నేనే బెస్ట్ మ్యాన్. తర్వాత ఈ బ్యాచులర్ పార్టీ ఎప్పుడు సార్? బ్యాచులర్ పార్టీ ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీకోసం నేను ఇన్ని చేశాను, ఒక చిన్న ట్రీట్. వై నాట్, ష్యూర్లీ అ ట్రీట్. దీపిక ఇంకా సైన్ చేయలేదే? అదే కదా, ఇక్కడ ఇక్కడ. ఒక్క నిమిషం. ఇప్పుడు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అదే ఒకవేళ మీ అమ్మగారి ముందు సైన్ చేయాలనుకోవడం, గుళ్ళో సైన్ చేయాలనుకోవడం, ఇలాంటి ఎనీ సెంటిమెంట్స్ ఉంటే చెప్పొచ్చు. No sentiments. టీమ్ మహేష్, ఆ బ్యాచులర్ పార్టీ బెస్ట్ పార్టీ అవ్వాలి. బెస్ట్ హోటల్, బెస్ట్ మెనూ, బెస్ట్ డీజే, బెస్ట్ డాన్సర్స్, ఇలా అన్ని బెస్ట్ గా ఉండాలి. ఎందుకంటే నువ్వే కదా మా మ్యారేజ్ కి బెస్ట్ మ్యాన్. ఇప్పుడైనా ఒక్క మాట చెప్తుందేమో చూసావా? అంత పొగరు. సరే వదిలేరా, బంతిని ఎంత వేగంగా గోడకేసి కొడతామో అంతే వేగంగా తిరిగి వస్తుంది. నాక నమ్మకం ఉంది. ఏమిటి నువ్వు అనేది? మ్యారేజ్ అప్లికేషన్ ఫామ్ మీద సంతకం చేసేవా? అయ్యో, వాడు ఎప్పటిలాగా నీ మూడు తెలియకుండా ఏడిపించుంటాడు. నేను నిన్నే లవ్ చేస్తున్నానన్నా ఏసీ ముందు పుండ బదులుకొట్టినట్టు చెప్పుండొచ్చుగా. ఇలా చూడనిత, ఒక్కసారి చెప్పాలనుకున్నప్పుడు నోస్ కట్ అయింది చాలు. నన్ను ఇరిటేట్ చేసేశాడు. ఇక నేనుగా ఏం చెప్పను. వాడు ప్లే చేసినప్పుడు నేను కూడా ప్లే చేస్తాను. ఏం చేస్తాడో చూద్దాం. నన్ను కావాలనుకుంటే వాడే వచ్చి చెప్పని.